నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను తరలించడాన్ని జేఏసీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ పాఠశాలను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు గ్రామానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. స్కూల్ను ఖానాపూర్లోనే నిర్మించాలని కోరుతూ ఇప్పటికే విడతల వారీగా సమ్మెలు, వినతి పత్రాలు, రాస్తా రోకోలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం నిర్ణయం మార్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖానాపూర్ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయం పునఃసమీక్షించాలని జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఖానాపూర్ నిర్మల్ జిల్లా ఖానాపూర్కు శాంక్షన్ అయినటువంటి దానిని ఇక్కడే నిర్మాణం చేపట్టాలని గత కొన్ని నెలల నుంచి ఆందోళన కార్యక్రమాలు జేఎస్ తరపున కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఖానాపూర్ బంద్ను కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ఆశించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూలును ఏర్పాటు చేశామని ఏదైతే చెప్పారో మేము కూడా అదే కోరుతా ఉన్నాం. ఇక్కడి ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటిది పిల్లలు ఇక్కడే ఇంటిగ్రేటెడ్ స్కూలు దాదాపు 200 కోట్లతో ప్రారంభించేటువంటి స్కూలు ఇక్కడి ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మరి ఇప్పటి వరకు మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. మరి రేపు సీఎం సమక్షంలో ఉన్న ఏదైతే రేపు సదర్మాట్ బ్యారేజీ ప్రారంభించడానికి వస్తున్నారో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు పట్టింపులకు పోకుండా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవల్ల ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకమైనటువంటిది కాదు, మరి అందుకో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.